ఆయను అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. అంటే ఏమైనాడు ఆ వ్యక్తి? ఓదార్చబడ్డాడు. ఎవరి ద్వారా ఓదార్చబడ్డాడు? తన భార్య అయిన రెబ్కా ద్వారా ఏమైనాడంట ఆయన? చెప్పాలా? భార్య రెబ్కా ద్వారా ఇస్సాకు ఏమైనాడంట? ఓదార్చబడ్డాడు. కాబట్టి ఇది ఏ పొలం అంటే ఓదార్పు పొలం అని మనం చెప్పుకోవచ్చు. నిజమే, తన భార్యే తనని ఏం చేసింది? ఓదార్చింది. అంటే ఒకరికొకరు ఆదికాండం 2వ అధ్యాయం 24, 25, 26లో మనం చూస్తాం కదా. ఆదాము ఒక్కడే ఉన్నప్పుడు ఆదాముకి దేవుడు గాఢ నిద్ర కలగజేసి ఆదాము యొక్క పక్కటెముకలో నుండి ఎముకను తీసి ఏం చేసినాడు? ఆయన హవ్వను చేసినాడు. అంటే ఒకరికి ఒకరు తోడు, అంటే ఒకరికి ఒకరు ఓదార్పునిచ్చుకునే దాని కొరకు అని అర్థం ఆ మాట. కాబట్టి 5వ పొలము ఏ పొలం అంటే ఓదార్పు నొందిన పొలము.